అల్లు మెగా కుటుంబాల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్కు ఇక ఫుల్ స్టాప్ పడినట్లేనా? ఇరు కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు అవి కేవలం ప్రచారం మాత్రమేనా? సో వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ అల్లు అర్జున్ అయితే వాటన్నిటికీ చెక్ పెట్టినట్లుగా కూడా మనకు క్లియర్‌గా తెలుస్తుంది. అల్లు అర్జున్ ఆయన సతీమణి స్నేహతో కలిసి స్వయంగా ఆదివారం మధ్యాహ్నం మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లి అక్కడే లంచ్ చేశారు. ఇక చిరంజీవితో దాదాపు గంటన్నర పైగా అల్లు అర్జున్ అయితే భేటీ అయ్యారు. ఈ 'పుష్ప 2' సినిమా విశేషాలు, అలాగే ఈ 'పుష్ప 2' సినిమా తర్వాత అంటే ఆ రోజు జరిగిన తొక్కిసలాట, తర్వాత కేసు వ్యవహారాలు, తర్వాత జైల్లో గడిపిన మొత్తం వీటన్నిటికి సంబంధించిన విషయాలన్నిటిని కూడా అల్లు అర్జున్ అయితే చిరంజీవితో పంచుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో దాదాపు గంటన్నర పాటైతే వీరిద్దరి భేటీ అయితే జరిగింది. సో వీరిద్దరి భేటీతో ఇప్పటివరకు ఉన్న అనేక రూమర్లకు, అనేక ఊహాగానాలకు చెక్ పడినట్లయింది. గత కొంతకాలంగా అటు అల్లు ఫ్యామిలీకి, అలాగే మెగా ఫ్యామిలీకి మధ్య గ్యాప్ ఉంది అన్నట్లు కూడా అనేక వార్తలైతే వచ్చాయి. సో వీటన్నిటికి చెక్ పెడుతూ కూడా అల్లు అర్జున్ అయితే ఒక కన్క్లూజన్ ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా 'పుష్ప 2' రిలీజ్ సమయంలో గాని, ఆ తర్వాత గాని ఎక్కడ చిరంజీవి కూడా కనిపించిన దాఖలాలు లేవు. సో దాంతో ఈ ఇరు కుటుంబాల మధ్య ఈ వివాదం ఇంకా తారాస్థాయికి చేరిందని అంతా భావించారు. అయితే ఆ టైంలోనే నాగబాబు కూడా 'పుష్ప 2' సినిమాకి సంబంధించి ఆయన ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి ఆ నాగబాబు చొరవ చూపించడం, అలాగే గన్నవరంలో సినిమా బైకాట్ చేయాలంటే సినిమాకి సంబంధించి నిలిపివేయాలనే వార్తలొచ్చిన సమయంలో కూడా నాగబాబు అయితే దానిపైన స్పందించి సినిమా సజావుగా బొమ్మ పడేలాగా నాగబాబు కూడా చేయడంతో ఈ వివాదాలన్నిటికి కూడా చెక్ పడిందని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత చిరంజీవిని కలిసిన తర్వాత ఆయన స్వయంగా అల్లు అర్జున్, అలాగే ఆయన సతీమణి స్నేహ వీరిద్దరూ కూడా నాగబాబు నివాసానికి వెళ్లారు. నాగబాబుతో దాదాపు అరగంట పైగా భేటీ అయ్యారు. ఇక మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాము, మెగా కుటుంబం పైన ఎవరైనా ఏమైనా విమర్శలు చేసినా, లేదంటే వారికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడినా, వ్యతిరేకంగా ఎవరైనా ఏదన్నా ప్రవర్తించినా కూడా మొట్టమొదట మెగా కాంపౌండ్ నుంచి మొట్టమొదటగా స్పందించేది నాగబాబే. మన గతంలో కూడా చూసాము. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడైన నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా అక్కడికి వెళ్లి ఆయన ప్రచారం చేయడంతో పరాయుడైన మనోడే, మనోడైన పరాయుడే అంటూ కూడా నాగబాబు ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు. సో అప్పటి నుంచి కూడా ఇక వీరి మధ్య వైరం అయితే పెరుగుతూ వస్తుందంటూ కూడా అటు అభిమానులు కూడా, మెగా అభిమానులు అలాగే అల్లు అభిమానులు అంటూ కూడా రెండు వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి అయితే ఉంది. సో వీటన్నిటికీ తాజాగా అల్లు అర్జునే స్వయంగా తానే ఫుల్ స్టాప్ పెట్టినట్లు అవుతుంది. నాగబాబుతో కూడా దాదాపు అర్ధగంట పైగా భేటీ అయ్యారు. సో ఇప్పుడు చిరంజీవి అలాగే నాగబాబుతో భేటీ ఒక ఎత్తు అయితే, తాజాగా ఆయన అల్లు అర్జున్ అమరావతికి వెళ్లి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు చూస్తున్నారట. ఎందుకంటే ఈ చిరంజీవి సూచన మేరకు పవన్ కళ్యాణ్ ను కలవాలి అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ కలవాలి అని చెప్పి చిరంజీవి అల్లు అర్జున్ కు సూచించినట్లు కూడా తెలుస్తుంది. దీనిపైన అల్లు అర్జున్ కూడా తను త్వరలోనే 1-2 రోజుల్లోనే అమరావతి వెళ్లి ఏపీ డిప్యూటీ సీఎం తన మామైన పవన్ కళ్యాణ్ ను కలుస్తారంటూ కూడా టాలీవుడ్ లో అయితే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే మొదట ఈ తొక్కిసలాటలో ఇప్పటికే రేవతి అనే మహిళ చనిపోయింది. సో ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు, వెంటిలేటర్ పైన ఉన్నారు. దీనికి సంబంధించి ఈ అల్లు అర్జున్ కూడా ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. ఆ కుటుంబానికి అలాగే ఆ చిన్నారికి కావాల్సిన వైద్య సాయానికి అవసరమైన ప్రతిదీ తానే భరిస్తాను, ఖచ్చితంగా తామే అండగా ఉంటాము అంటూ కూడా అల్లు అర్జున్ ఇప్పటికే ప్రకటించారు. సో అందులో భాగంగానే ఈ 1-2 రోజుల్లోనే తొలుత శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించిన తరువాత అల్లు అర్జున్ అమరావతికి వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అమరావతికి వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలిసి ఆయనతో కూడా ఈ జరిగిన మొత్తం వ్యవహారం, అలాగే కుటుంబాల మధ్య ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య విభేదాలు వస్తున్నాయంటూ కూడా గత కొంతకాలంగా కూడా సోషల్ మీడియా వేదిక కానీ, అలాగే వివిధ రకాల ప్లాట్ఫామ్ల మీద అటు అల్లు అర్జున్, ఇటు పవన్ కళ్యాణ్ వీరిద్దరి మధ్య ఈ వైరం ఉన్నట్లు కూడా అనేక వార్తలు, ఊహాగానాలు వస్తున్నాయి. కాబట్టి వాటన్నిటికీ చెక్ పెట్టాలని అల్లు అర్జునే స్వయంగా నిర్ణయించుకున్నట్లు కూడా మనకు క్లియర్ గా తెలుస్తుంది. అందుకు ప్రధాన కారణం వైసీపీ అభ్యర్థి శిల్పారవికి, తన స్నేహితుడైన శిల్పారవికి అల్లు అర్జున్ ప్రచారం చేయడం, అప్పటి నుంచి అటు జనసేన వర్గీయులకి అలాగే మెగా కుటుంబానికి సో అల్లు అర్జున్ కి ఈ మధ్య పూర్తి గ్యాప్ వచ్చింది. కాబట్టి వాటన్నిటిని ఈ ఈ 'పుష్ప 2' రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, ఆ మొత్తం వ్యవహారంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా మెగా అలాగే అల్లు కాంపౌండ్ వీళ్ళిద్దరిని, అల్లు కుటుంబాలని కలిపినట్లుగా కూడా మనం భావించవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ తో భేటీ సందర్భంగా యాక్చువల్ గా అయితే పవన్ కళ్యాణ్ ని కూడా నిన్న ఆదివారమే కలవాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ మొన్న శనివారం రాత్రి విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన ఆయన హైదరాబాద్ నుంచి ఆయన విజయవాడ వెళ్ళిపోవడంతో యాక్చువల్ గా అయితే అల్లు అర్జున్ నిన్నే కలవాలనుకున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ తిరిగి ఈ అమరావతికి వెళ్ళిపోవడంతో సో 1-2 రోజుల్లో మళ్ళీ ఈ పవన్ కళ్యాణ్ ని కలిసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఏదేమైనా గత కొంతకాలంగా అల్లు అలాగే మెగా కుటుంబాల మధ్య ఉన్న గ్యాప్ అయితే భర్తీ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఆ రెండు కుటుంబాలు మళ్ళీ ఒకటే అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు 'పుష్ప 2'కి సంబంధించి ఇప్పటికే కలెక్షన్లు అయితే రికార్డు స్థాయిలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మెగా అభిమానులు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి
ఈ పుష్ప 2 కలెక్షన్స్ అయితే మరొక లెవెల్కి వెళ్ళే అవకాశం ఉన్నట్లు కూడా క్లియర్ గా తెలుస్తుంది. చూద్దాం మరి అల్లు అర్జున్ అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ఎప్పుడు ఉండబోతుంది, ఆ భేటీలో వాళ్ళు ఏం చర్చించుకోబోతున్నారు అనేది కూడా సర్వత్రా అటు రాజకీయంగా ఇటు సినీ వర్గాల్లో కూడా ఒక ఇంట్రెస్టింగ్ నెలకొందని చెప్పుకోవచ్చు. అలా మీరు జరగండి ప్లీజ్. నా ఫోన్ తీయరానా?